హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఐస్ పాప్స్ లేదంటే ఫ్రూట్ ఐస్ క్యాండీస్ అని కూడా అంటూ ఉంటారండి. వీటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి తయారు చేసుకునే మౌల్డ్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. ఇవి లేకపోతే మన దగ్గర పాప్ స్టిక్స్ ఉన్నా కూడా దాంతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది చూపిస్తాను. అయితే నేను ఈరోజు 4 రకాల ఫ్రూట్స్ తీసుకొని తయారు చేసి చూపిస్తానండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. సో లెట్స్ చెక్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను వాటర్ మెలన్ తీసుకున్నానండి. పుచ్చకాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, సీడ్స్ అన్నీ కూడా తీసేసి. ఇక్కడ ఏంటంటే నేను 4 రకాల ఫ్రూట్స్ తీసుకుని చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను. లేదు అన్నీ మీరు ఒకటే రకం ఫ్రూట్ చేయాలనుకుంటే ఆ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి మిక్సీ జార్ లేదంటే జ్యూస్ జార్లోని ఈ పుచ్చకాయ ముక్కలను వేసేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ లేదంటే 1.5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని, అంటే మీ టేస్ట్కి సరిపడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ మెలన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. సో దీన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూసారు కదా చట్నీ జార్లో వేసాను, ఎందుకంటే నేను తీసుకునే చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద జార్ అయితే నలగదు, అందుకని నేను చిన్నది తీసుకున్నాను. ఇలా మెత్తగా జ్యూస్ లాగా చేసుకున్న తర్వాత మనం ఇలా వడకపెట్టేసుకోవాలండి. వడకపెట్టేసుకుంటే ఏంటంటే దాంట్లో ఏమైనా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి. డైరెక్ట్గా వేసేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పలుకుల కింద ఉండిపోతుంది. సో ఇలా తీసేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా వాటిలో వేసేసుకోవడమే. ఇక్కడ నాకు 8 ఉన్నాయి కదా, సో నేను 4 ఫ్రూట్స్ తీసుకుని 2 వాటిలో వేసానండి. నెక్స్ట్ నేను సపోటా తీసుకున్నాను. 2 సపోటాలు తీసుకొని సేమ్ మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. దానిలో ఉన్నటువంటి గింజలు అనేవి తీసేసుకోవాలి. దీంట్లో కూడా ఇందాక మనం ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ లేదంటే 1.5 టేబుల్ స్పూన్ పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఏంటంటే ఎప్పుడు తీసుకున్నా సరే ఫ్రూట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి, వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి. మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదండి నార్మల్గా, సో ఆ కప్ తోటి నేను చాలా చిన్న కప్ అంటే సగం వాటర్ అనేది నేను తీసుకుని నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దాన్ని కూడా ఇలా వేసేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో తయారు చేసి చూపిస్తున్నానండి. సో ఇదే విధంగా మీరు ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్తో మీరు తయారు చేసుకోవచ్చు, లేదంటే ఒక్క ఫ్రూటే ఉంటే ఒక ఫ్రూటే కొంచెం ఎక్కువ తీసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ఇక్కడ 4 రకాల ఫ్రూట్స్ తీసుకొని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కర్బూజా తీసుకున్నానండి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జార్లో వేసుకుంటున్నాను. వేసుకుని దీంట్లో కూడా 1 టీ స్పూన్ లేదంటే 1.5 టేబుల్ స్పూన్ అలా వేసుకుని దాంట్లో కూడా కొంచెం వాటర్ అండి, చూస్తున్నారు కదా చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకి క్యాండీస్ అనేవి బాగా వస్తాయి. ఇలాగ స్మూత్గా తయారు చేసేసుకున్న తర్వాత ఇందాక మనం వేసుకునే విధంగానే వీటిలో కూడా మనం ఈ మౌల్డ్స్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇలా పైన క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రొమోగ్రనేట్ తీసుకున్నాను, దానిమ్మ గింజలు. ఇది ఒక చిన్న కాయ తీసుకున్నాను అంతే అండి. చిన్న కాయ తీసుకుంటే నాకు 2కి సరిపోయింది. సో ఇలా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలోనే మనకి ఫ్రూట్స్ పడతాయి, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో కూడా నేను ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసాను. పంచదార వేసి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి, చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దానిమ్మ గింజలు కాబట్టి లోపల చిన్న చిన్న పలుకుల కింద ఉండిపోతాయి కదండి, సో దీన్ని ఖచ్చితంగా మనం వడకబెట్టుకోవాలి. పుచ్చకాయ, తర్బూజా ఇలాంటివి అవసరం లేదు, కానీ దానిమ్మ గింజలు ఇలాంటివి మాత్రం మనం ఖచ్చితంగా వడకపెట్టుకోవాలి. ఇలా వడకపెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం ఏ విధంగా అయితే మౌల్డ్స్లో వేసుకున్నామో అదే విధంగా వేసుకుని క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్నైట్ ఉంచేయాలండి, లేదంటే ఒక 6 to 7 అవర్స్ అలా వదిలేయాలి. వదిలేస్తే మనం మార్నింగ్ టైంకి అవి చక్కగా క్యాండీస్ లాగా తయారై ఉంటాయి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మీరు ఒకవేళ ఈవినింగ్ టైం తినాలని అనుకున్నప్పుడు లేవగానే చేసేసుకుంటే కనుక మీకు ఈవినింగ్కి చక్కగా రెడీ అయిపోతాయి. అంటే మోస్ట్లీ 3 to 4 ఆ టైంకి తింటూ ఉంటాం కదా మనం, సో టైంకి కరెక్ట్గా మనకి అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత వీటిని ఒకసారి వాటర్లో ఇలా తడపండి. ఒక 5 నుంచి 6 సెకండ్ల పాటు అలా తడిపితే మీకు క్యాండీస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. లేకపోతే మీరు ఊరికే లాగేశారంటే కనుక లోపల ఉండిపోయి ఓన్లీ ఆ పాప్స్ మాత్రమే బయటకు వస్తాయి, మీకు అవి మొత్తం ఫ్రూట్ రాదు మీకు. సో ఇలా తడుపుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా తిప్పండి. తిప్పుతూ పైకి తీసుకోండి, లేదంటే కనుక ఓన్లీ మీకు ఆ పైన స్టిక్ వచ్చేస్తుంది కానీ మొత్తం క్యాండీ లాగా రాదు. సో ఇలా తిప్పుతూ జాగ్రత్తగా పైకి తీసినట్లయితే చూసారు కదండి, మనకి
ఫ్రూట్ ఐస్ క్యాండీ అనేది ఎంత బాగుందో చూడడానికి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.